హాయ్ నమస్తే, నేను మీ రమ్య. వెల్కమ్ బ్యాక్ టు జస్వీ కుకింగ్ రెసిపీస్. ఈరోజు నేను చాలా టేస్టీగా ఉండే బెల్లం గారెలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి. చాలా బాగుంటాయి. ముందుగా ఒక కప్పు మినపప్పుని ఒక 4 గంటల ముందు నానబెట్టుకొని ఇలా బాగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత గ్రైండర్లో వేసుకోవాలి. జస్ట్ నేను చూపించాను కదండి, చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇందులో ఎక్కువగా వాటర్ వేసి గ్రైండ్ చేసుకోకూడదండి, నూనె ఎక్కువగా లాగేస్తుంది. ఇలా గట్టిగానే రుబ్బుకోవాలి గారెలకి. 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా నలిగిన తర్వాత ఒక దాంట్లోకి మొత్తం తీసి పెట్టేసుకోవాలి. మెత్తగా నలిగిపోవాలండి. ఇదిగోండి, ఇలా నలిగితే సరిపోతుంది. ఇలా తీసి పెట్టేసుకొని ఇప్పుడు దీంతో గారెలు వేసుకోవడమే. స్వీట్ గారెలు కాబట్టి సాల్ట్ ఎక్కువగా పట్టదండి, జస్ట్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు గారెల కోసం బెల్లం తరుగుకుందాం. నేను తీసుకున్న 1 కప్పు మినపప్పుకి 1.25 కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుందండి. అస్సలు మిగలదు, చాలకుండా ఉండదు, కరెక్ట్గా సరిపోతుంది. ఇలా అదే గ్లాస్తో కొలుచుకొని 1.25 కప్పు బెల్లం వేసుకోవాలి. ఇలా కొలుచుకొని వేసుకొని 1.25 కప్పు బెల్లంకి 1.25 కప్పు వాటర్ వేసుకోవాలి. మనం బెల్లం ఎంతైతే తీసుకున్నామో అంతే వాటర్ వేసుకోవాలండి. వేసుకొని స్టవ్ పైన పెట్టుకొని కరిగించుకోవాలి. ఒకసారి కలుపుకొని ఇందులో ఇప్పుడు 1/2 టీ స్పూన్ యాలకుల పౌడర్ వేసుకుందాం. యాలకులు ఉంటే యాలకులు కూడా ఒక 2-3 కొంచెం నలగొట్టి వేసుకోవచ్చండి. పాకం ఎక్కువగా గట్టిగా రావాల్సిన పని లేదండి. గులాబ్ జామ్ పాకం కన్నా కొంచెం ఎక్కువ వస్తే సరిపోతుంది. మరి నీళ్ళగా ఉన్నప్పుడు దించిన గారెకి పీల్చుకోదండి, బయట అంటుకుంటుందే కానీ తడి అవుతుందే కానీ పాకం అయితే బాగా పీల్చుకోదు. కరెక్ట్గా పాకం తీసుకోవాలి. కొంచెం స్టిక్కీగా వస్తే సరిపోతుంది. ఇలా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇలా ఈ విధంగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. మూత పెట్టుకొని పాకం చల్లారకూడదు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలండి. అలాగే పక్కన చిన్న గిన్నెలో కొంచెం వాటర్ పెట్టుకొని చేయి తడి చేసుకుంటూ గారెలు వేసుకోవాలి. ఈ మినపప్పు గారెలు చాలా మంచిదండి హెల్త్కి. మినపప్పులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇందులో పోషకాలు కూడా ఎక్కువగా ఉంటాయండి. ఈ మినపప్పు తినడం వల్ల గుండె జబ్బులకు, షుగర్కి చాలా మంచిది. అలాగే ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. కిడ్నీ లివర్కి కూడా చాలా మంచిదండి. ఇలా గారె వేయగానే పైకి తేలితే మనకి చాలా సాఫ్ట్గా అండ్ గారె కూడా నూనె పీల్చకుండా బాగా వస్తాయండి. మనకి మునిగిపోయిందంటే అది గట్టిగా వచ్చినట్టు గారె. మనం కరెక్ట్గా రుబ్బుకోవాలండి. ఇలా నేను చెప్పినట్టుగా రుబ్బుకుంటే మీకు కరెక్ట్గా స్పాంజీగా వస్తాయి. గారె వేయగానే ఫ్లేమ్ని హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోండి, లేదంటే నూనె పీలుస్తాయి.
మనం ఒక రెసిపీ చేసామంటే దానికి కొన్ని టిప్స్ ఉంటాయండి. అవి కరెక్ట్గా మనం పాటిస్తేనే మనకి ఆ రెసిపీ కరెక్ట్గా వస్తుంది. రుబ్బేటప్పుడు ఎక్కువ వాటర్ వేయకూడదు, అలాగే సాల్ట్ కూడా ఎక్కువ వేయకూడదు. సరిపడా వేసుకొని వాటర్ తక్కువ వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. అలాగే మనం రుబ్బిన వెంటనే గారెలు వేసుకోవాలండి. మనం ఎప్పుడైతే వేస్తామనుకుంటామో అంతకుముందే రుబ్బుకొని వెంటనే వేసేసుకోవాలి. ఇలా రెండు వైపులా ఫ్రై చేసుకొని వెంటనే వేడి పాకంలో వేసేసుకోవాలి. పాకం చల్లారిపోతే ఒకసారి వేడి చేసుకొని వేసుకోవడమేనండి. ఒక 5 నిమిషాల తర్వాత తీసి చూస్తే బాగా పీల్చుకుంటాయి గారెలు. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.